మార్చుకోని పాకిస్తాన్. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో డ్రోన్లతో దాడికి యత్నం. పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత సైన్యం. బార్డర్లో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటన. పాక్ను 3 రోజుల్లో కాళ్లబేరానికి వచ్చేలా చేశాం. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే సహించేది లేదన్న మోదీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత్ కౌంటర్. చర్చల్లో వాణిజ్యం ప్రస్తావనే రాలేదన్న కేంద్రం. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక భేటీ. మోదీ ప్రకటనపైనే ప్రధాన చర్చ. నేటి నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్ర. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక. ప్రయాణికులకు ఇండిగో, ఎయిర్ ఇండియా కీలక అడ్వైజరీ జారీ. సరిహద్దుల్లోని 14 నగరాలకు ఇవాళ విమాన సేవలు బంద్. నేడు సుప్రీంకోర్టు ముందు ఏపీ లిక్కర్ కేసు. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డి. కర్రగుట్టలో కొనసాగుతున్న భద్రతా బలగాల కూంబింగ్. మావోయిస్టుల కోసం సర్చ్ ఆపరేషన్. నేడు చార్మినార్కు ప్రపంచ అందగత్తెలు. హెరిటేజ్ వాక్ తో పాటు షాపింగ్ చేయనున్న భామలు. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. 4 రోజుల్లో అండమాన్కు విస్తరించే అవకాశం. ఈ నెల 17 నుంచి ఐపీఎల్ రీస్టార్ట్. జూన్ 3న ఫైనల్ మ్యాచ్.